హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో అదిరిపోయే దేశీ మటర్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ మెథడ్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, దేశీ మటర్ పన్నీర్ను రెడీ చేసేద్దామా? దీనికి కావలసిన ఐటమ్స్ ముందుగా ఆనియన్స్, టమాటో, జీడిపప్పు, శనగ పలుకులు, అల్లం వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మటర్, పన్నీర్ ముక్కలు. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో 4 ఎండుమిరపకాయలను, కొన్ని పచ్చిమిరపకాయలను తీసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిరపకాయలన్నీ మీరు కారం ఎక్కువగా తిన్నట్టయితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పొట్టు తీసిన వెల్లుల్లి రెక్కలు 9 నుండి 10 వరకు వేసుకోవాలండి. అదేవిధంగా అల్లం కూడా ముక్కలుగా తరుముకొని వేసుకోవాలండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, శనగ పలుకులు కూడా మిక్సీ జార్లో వేసేసుకుందామండి. అదేవిధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని వీటన్నిటినీ కూడా 2 to 3 మినిట్స్ వరకు మనం మిక్సీ పట్టాలండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి అయితే నేను వేసుకున్నానండి. ఇక్కడ నెయ్యి పూర్తిగా ఆప్షనల్. దీని ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసి కాస్త పసుపు వేసి లైట్గా ఫ్రై చేయాలండి. ఇవి ఎక్కువగా ఫ్రై చేసినట్టయితే గట్టిగా అయిపోతాయి. ఇలా లైట్గా ఫ్రై చేస్తే స్మూత్గా వస్తాయండి. వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇక్కడ కూడా నెయ్యి ఆప్షనలే. ఇందులో కాస్త జీలకర్ర, 4 లవంగాలు, 2 యాలకులు మరియు మనం బిర్యానీలో వేస్తాం కదండి జాజి పువ్వు అనేది, ఆ జాజి పువ్వు అనేది ఒకటి వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా ఇందులో వేసి ఫ్రై చేయాలండి. ఆనియన్ ముక్కలు ఫ్రై అవుతుండగా మధ్యలో కరివేపాకు అనేది వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవి గోల్డ్ కలర్లో ఫ్రై అయినంత వరకు వేసి తర్వాత ముందుగా పేస్ట్ చేసాం కదండి అది అందులో వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి 2 to 3 మినిట్స్ అనేది దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి పచ్చి వాసన అనేది పోతుందండి. ఇలా పోయినంత వరకు ఫ్రై చేసి ఇందులో మనం మటర్ని యాడ్ చేసుకుందామండి. ఇలా మటర్ని యాడ్ చేసుకుని వీటిని కూడా 2 to 3 మినిట్స్ అనేది డీప్గా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకి ఆ మసాలా అనేది మటర్కి బాగా అతుక్కుంటుందండి. ఇలా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగు పట్టకుండా మనం ఫ్రై చేసుకున్నాక 1.5 గ్లాస్ వరకు అయితే నేను వాటర్ పోసుకున్నానండి. 1.5 వరకు గ్లాస్ వాటర్ పోసుకొని కడాయి చుట్టూ అంటుకొని ఉన్న పేస్ట్ని తీసి మొత్తం అంతా కూడా ఒకసారిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి చూడండి ఇక్కడ ఉడకడం స్టార్ట్ అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 2 నుండి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. తర్వాత 2 నుండి 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన కన్సిస్టెన్సీ అన్ని చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో. ఇలా బాయిల్ అవుతుంటే మనకి మటర్ కూడా ఉడుకుతుంది అండ్ మసాలా కూడా మటర్కి బాగా పడుతుందండి. ఇలా ఉడుకుతున్న దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకొని వేసేయాలండి. ఇందులో చూడండి మనకి పన్నీర్ ముక్కలు లైట్గా ఫ్రై చేయడం వల్ల ఎంత సాఫ్టీగా వచ్చాయో, అదే ఎక్కువ ఫ్రై చేస్తే డ్రైగా వచ్చేస్తాయండి. అంటే మనం తినడానికి కూడా అంత టేస్టీగా అనిపించదు. ఇలా మనం ఫ్రై చేసుకున్న వాటిని అందులో వేసి వీటిలోనే కాస్త గరం మసాలా వేసుకోవాలండి. నేను ఇక్కడైతే ఆశీర్వాద్ గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోవాలండి. గరం మసాలా వేసిన తర్వాత మనకి మెంతి పొడి అనేది దొరుకుతుందండి. ఆ మెంతి పొడి కనుక వేసుకున్నట్టయితే పన్నీర్ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి. మెంతి పొడి వేసుకొని వీటిని మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం బాయిల్ చేయాలండి. చూడండి 3 to 4 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన హోటల్ స్టైల్లో దేశీ మటర్ పన్నీర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ పక్కన పెట్టుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోనికి సర్వ్ చేసుకొని ఈ కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ తినండి. చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. లొట్టలు వేసుకొని మరి తింటారు. ఇంకేమందుకు ఆలస్యం, నేను చేసిన రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.